ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంటే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను చూడాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. ఇది చాలా సహజం. అయితే ఈ భయం మనల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందా? అసలు చరిత్ర ఏం చెబుతోంది? ఈరోజు మనం యుద్ధ సమయాల్లో స్టాక్ మార్కెట్ నిజంగా ఎలా స్పందిస్తుందో డేటా ఆధారంగా చూద్దాం. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్ల మనసులో ఇదే ప్రశ్న మెదులుతోంది. టీవీలో బ్రేకింగ్ న్యూస్లు, ప్రపంచ సంక్షోభాల గురించిన వార్తలు చూస్తుంటే అవన్నీ మన పోర్ట్ఫోలియోల మీద నేరుగా దాడి చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఈ ఆందోళనతోనే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఇలాంటి ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకోవడం కరెక్టేమా? హెడ్లైన్స్ చూసి కంగారు పడే బదులు మనం ఒక లాజికల్ దారిలో వెళ్దాం. చరిత్రే మనకు అతిపెద్ద గురువు. గతంలో ఇలాంటి సంక్షోభాలొచ్చినప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూస్తే భవిష్యత్తులో ఏం జరగవచ్చో మనకొక అంచనా వస్తుంది. సరే, ఇప్పుడు చరిత్ర పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన పేజీలను తిరిగేద్దాం. మార్కెట్ను కుదిపేసిన 3 వేర్వేరు సంక్షోభాలను చూసి వాటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం. అసలు మార్కెట్ ఎంత పడింది, మరి ఎంత వేగంగా కోలుకుంది? మన మొదటి కేస్ స్టడీ 1999 నాటి కార్గిల్ యుద్ధం. ఆ సమయంలో దేశవ్యాప్తంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి అప్పుడు మార్కెట్ ఎలా స్పందించిందో చూద్దాం. యుద్ధం మొదలవగానే మార్కెట్లో ఒక్కసారిగా షార్ప్ కరెక్షన్ వచ్చింది. సూచీలు దాదాపు 13% పడిపోయాయి. ఇది ఆ సమయంలో ఇన్వెస్టర్లలో చాలా భయాన్ని సృష్టించింది. అయితే పతనం తర్వాత జరిగిందే అసలు విషయం. మార్కెట్ కోలుకోవడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? కేవలం 4 వారాలు. అవును, నెల రోజులు తిరిగేలోపే మార్కెట్ తన నష్టాలన్నిటినీ పూడ్చుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే వేగం. ఇప్పుడు మన రెండో కేస్ స్టడీకి వద్దాం. ఇది ప్రపంచ మార్కెట్లనే వణికించిన ఒక అంతర్జాతీయ సంఘటన. అదే 2001లో జరిగిన 9/11 దాడులు. ఈ దాడుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మార్కెట్లు దాదాపు 17% పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లన్నింటిలో ఒక రకమైన భయాందోళన వాతావరణం ఏర్పడింది. కానీ ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ తన పట్టును నిరూపించుకుంది. సుమారు 3 నెలల వ్యవధిలోనే, అంటే అదే ఫైనాన్షియల్ ఇయర్లో మార్కెట్ పూర్తిగా రికవర్ అయ్యింది. మన మూడో ఉదాహరణ చాలా రీసెంట్గా, అంటే 2022లో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ ఆధునిక సంక్షోభం మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. యుద్ధం ప్రారంభమైనప్పుడు మార్కెట్ సుమారు 16% కరెక్ట్ అయ్యింది. ఇది గ్లోబల్ సప్లై చైన్స్ పైన, ద్రవ్యోల్బణం పైన చాలా ఆందోళనలను రేకెత్తించింది. ఈసారి మార్కెట్ కోలుకోవడానికి 6 నెలల సమయం పట్టింది. టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా చివరికి మార్కెట్ మళ్లీ కోలుకోవడం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం. ఇది మార్కెట్ యొక్క సహజమైన గుణాన్ని మళ్లీ నిరూపించింది. ఈ 3 ఉదాహరణలను పక్కపక్కన పెట్టి చూస్తే మనకొక స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తోంది కదా. సంక్షోభం ఏదైనా, కారణం ఏదైనా, మార్కెట్ ప్రవర్తన మాత్రం ఒకేలా ఉంది. ముందు ఆకస్మిక పతనం, ఆ తర్వాత తిరిగి కోలుకోవటం. సో చరిత్ర మనకు స్పష్టంగా ఏం చెబుతోందంటే, పతనమనేది ఒక తాత్కాలికమైనదే, కానీ వృద్ధి అనేది ఒక దీర్ఘకాలిక ప్రయాణం. ఈ డేటా మొత్తంలో మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పదం ఇదే: మార్కెట్ రెసిలియన్స్, అంటే మార్కెట్ యొక్క స్థితిస్థాపకత. దీని అర్థమేంటంటే, మార్కెట్కు ఎంత పెద్ద షాక్లు తగిలినా వాటిని తట్టుకుని త్వరగా బయటపడే ఒక సహజమైన శక్తి ఉంటుంది. ఇది మార్కెట్ యొక్క ఒక ప్రాథమిక లక్షణం. సరే, ఇప్పటిదాకా మనం చరిత్రను విశ్లేషించాం. ఇప్పుడు ఈ విశ్లేషణను ఉపయోగించి ప్రస్తుత మార్కెట్ పరిస్థితికి ఎలాంటి వ్యూహాన్ని రూపొందించుకోవచ్చో చూద్దాం. అసలు డేటా మనకేం చెబుతోంది? మనం ఎలా స్పందించాలి? ప్రస్తుతం మార్కెట్ను చూస్తే సుమారు 8-9% వరకు పడింది. మనం ఇందాక చూసిన చారిత్రక ఉదాహరణలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంటే మనం భయపడాల్సినంత పెద్ద పతనం ఇంకా రాలేదనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఇన్వెస్టర్ ముందు 2 దారులున్నాయి. ఒకటి భయం వైపు వెళ్తుంది, అది పానిక్ సెల్లింగ్కు దారితీస్తుంది. మరొకటి డేటా మరియు సహనం వైపు వెళ్తుంది. చరిత్ర మనకు ఏ దారిని ఎంచుకోవాలో చాలా స్పష్టంగా చూపిస్తోంది. రాబోయే రోజుల్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లందరూ గమనించాల్సిన అతి ముఖ్యమైన టెక్నికల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీ 23,000. మార్కెట్ ఈ స్థాయిని నిలబెట్టుకుంటే అది ఒక పాజిటివ్ సైన్. ఒకవేళ దీనికంటే కిందకు వెళితే మరికొంత కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. 1, పానిక్ అవ్వొద్దు. 2,
నిఫ్టీ 23,000 లెవెల్ను ఒక కీ ఇండికేటర్గా గమనిస్తూ ఉండండి. 3. అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ ఎస్ఐపీలను ఆపకండి. నిజం చెప్పాలంటే మార్కెట్ పడటం అనేది మంచి క్వాలిటీ స్టాక్స్ను డిస్కౌంట్లో కొనుగోలు చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. ముగింపుగా ఈ ఒక్క శక్తివంతమైన మాటను గుర్తుంచుకుందాం. చరిత్ర పదే పదే నిరూపించిందేంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఆతృతపడేవారి జేబులోంచి డబ్బులు తీసి సహనంగా ఉండేవారి జేబులోకి బదిలీ చేసే ఒక సాధనం. స్వల్పకాలిక గందరగోళాన్ని పట్టించుకోకుండా దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి పెట్టడమే విజయానికి అసలైన మార్గం.